హాయ్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు అన్ని ఎగ్జామ్స్ బాగా రాశారని అనుకుంటున్నాను. ఇక మన మ్యాథ్స్ ఎగ్జామ్ కూడా ఎలా ఈజీగా పాస్ అవ్వచ్చు లేదా ఈజీగా 100 తెచ్చుకునేదానికి ఏం చేయొచ్చు అనేది ఒకసారి చూద్దామా. సింపుల్గా ఫస్ట్ సిడి గ్రేడ్ పిల్లలకైతే పంచరత్నాసన్ కేవలం ఒక 5 చాప్టర్లు మాత్రం బాగా ప్రాక్టీస్ అయితే చాలు. అవి రియల్ నెంబర్స్, పాలినామియల్స్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ. ఈ 5 చాప్టర్స్ని మీరు చాలా చక్కగా నేర్చుకుంటే ఈజీగా 51 మార్క్స్తో పాస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ ఏం ఫోకస్ చేయాలి? ఫోకస్ మెయిన్లీ ఆన్ ఫార్ములాస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ టర్మ్స్. మ్యాథ్స్ అంటేనే ఫార్ములాస్ కదమ్మా. కాబట్టి ఇచ్చిన ప్రాబ్లంలో ప్రతి క్వశ్చన్ని మీరు అటెంప్ట్ చేయండి. వాళ్ళు ఏమి ఇచ్చారు, వాట్ ఈస్ గివన్ అండ్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ అనేది రాయండి. ఒకవేళ అది డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ అయితే దానికి డయాగ్రామ్ వేసి దాంట్లో వాల్యూస్ చూపించండి. ఆ ఫార్ములా ఏం అడిగారో దానికి ఫార్ములా రాస్తే కూడా మినిమం మార్క్స్ 1 to 1.5 మార్క్ పడేదానికి ఛాన్స్ ఉంది. తర్వాత టేబుల్స్, మనకి ట్రిగ్నామెట్రీ టేబుల్ ఉంది. థర్డ్ చాప్టర్లో పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ టేబుల్ ఉంది. ట్రిగ్నామెట్రీలో యాంగిల్స్ టేబుల్ ఉంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో డెల్టా పైన అంటే డిస్క్రిమినెంట్ టేబుల్ ఒకటి ఉంది. ప్రాబబిలిటీలో కార్డ్స్ టేబుల్ ఉంది. ఇవన్నీ చక్కగా నేర్చుకోండి. దానికి సంబంధించినవి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. స్టేట్మెంట్స్ అండ్ డెఫినేషన్స్ నేర్చుకోండి. గ్రాఫ్ ఎలాగూ మీకు థర్డ్ చాప్టర్లో గ్రాఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ వైజ్ ఒకసారి చూసేద్దాం. రియల్ నెంబర్స్లో 29th క్వశ్చన్గా మనకి ఇర్రేషనల్ నెంబర్స్ సింగిల్ రూట్ లేదా రేషనల్ అండ్ ఇర్రేషనల్ కలిపేస్తున్నారు. కాబట్టి ఇవి √2, √3, √5 లేదా బాగా నేర్చుకోండి. లేదా 2 + 5 √3 లేదా 3 - 5 √2 ఇలాంటి క్వశ్చన్స్ చక్కగా నేర్చుకోండి. ఇదే చాప్టర్లో 1 మార్క్కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ పైన లేదా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. అది బాగా నేర్చుకోండి. సో 9 మార్క్స్ ఈ చాప్టర్ మనకి ఈజీగా తెచ్చుకోవచ్చు. పాలినామియల్స్ అంటేనే మనకు 24th క్వశ్చన్లో గ్రాఫ్ క్వశ్చన్ అంటే గ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతున్నారు. అది ఎలాంటి కర్వ్, ఆ కర్వ్ పేరేమి, ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఆ జీరోస్ సమ్ము లేదా ప్రోడక్ట్ అడుగుతున్నారు. సో అవి ఎక్స్ యాక్సిస్ని మాత్రం ఎక్కడెక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ వాల్యూస్ని మనం జీరో వాల్యూస్ ఉంటాం కదా, అవి నోట్ చేసేసేయండి. దీంట్లో మనకి సెకండ్ అంటే 14th క్వశ్చన్గా ఫైండ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇఫ్ సమ్ అండ్ ప్రోడక్ట్ పైన కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుంది. సో సమ్ ప్రోడక్ట్ వాళ్ళు ఇచ్చేస్తే ఆ పాలినామియల్, సో ఆ ఫార్ములా ఇక్కడ ఉంది చూడండి, ఆ ఫార్ములా నోట్ చేసుకోండి. ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా బీటా ఏమి ఇచ్చినారో రాస్తే కూడా మనకి అక్కడ 1.5 మార్క్ పడే ఛాన్స్ ఉంది కదా. తర్వాత సబ్స్టిట్యూట్ చేసి వాల్యూకి మనకు 1/2 మార్కే ఇస్తారు. కాబట్టి మీరు క్వశ్చన్ అటెంప్ట్ చేయండి ఈజీగా. దీంట్లో మనకి ఇక్కడ 4 మార్క్స్ గ్యారంటీ క్వశ్చన్, 2 మార్క్స్ గ్యారంటీ క్వశ్చన్. ఇంకా పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్లో 8 మార్క్స్ గ్రాఫ్ అడుగుతా అన్నారు. తర్వాత 1 మార్క్లో ఆ కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ టేబుల్ బాగా నేర్చుకున్నామంటే ఆ టేబుల్కి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాము. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లు ఇందాక చెప్పుకున్నట్టు ఈ టేబుల్కి సంబంధించి నేచర్ ఆఫ్ ది రూట్స్ లేదా కే వాల్యూ అడగడము 4 మార్క్స్కి అడుగుతా అన్నారు. చెక్ వెదర్ ది ఫాలోయింగ్ అనే క్వశ్చన్ 2 మార్క్స్కి అడుగుతున్నారు. తర్వాత అరిథమెటిక్ ప్రోగ్రెషన్ చాప్టర్ పెద్దదేమా, కానీ ఫార్ములాస్ కేవలం 3. ఆ సిరీస్కి సంబంధించి ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ ఏమి, కామన్ డిఫరెన్స్ ఏమి, nth టర్మ్ ఫార్ములా ఏమి, సమ్ అనే వర్డ్ కనిపించింది అనుకోండి, సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఫార్ములా రాసేసేయండి. ఈజీగా మార్క్స్ అనేది మినిమం మార్క్స్తో ఆ క్వశ్చన్ కూడా మనం అటెంప్ట్ చేయొచ్చు. ఇప్పుడు 6th చాప్టర్ ట్రయాంగిల్స్లో డెఫినేషన్స్, థియరమ్ డెఫినేషన్స్ నేర్చుకోండి. సిమిలర్ నాన్ సిమిలర్ ఫిగర్స్కి ఎగ్జాంపుల్స్, కాంగ్రుయెంట్ సిమిలర్కి ఎగ్జాంపుల్స్ అడుగుతున్నారు. తర్వాత మనకి కాంగ్రుయెంట్ రూల్స్ పైన కొన్ని డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. కోఆర్డినేట్ జామెట్రీలో కేవలం 3 ఫార్ములాస్, డిస్టెన్స్, మిడ్ పాయింట్, సెక్షన్ ఫార్ములా. సెక్షన్ ఫార్ములాకి 8 మార్క్స్ 30th క్వశ్చన్గా అడుగుతున్నారు. పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ లేదా ఏరియా ఆఫ్ రాంబస్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఇంకా 2 మార్క్స్కి డిస్టెన్స్ ఫార్ములా లేదా మిడ్ పాయింట్ ఫార్ములాస్ నేర్చుకోండి, అప్లై చేయండి, ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇంట్రడక్షన్ టు ట్రిగ్నామెట్రీ చాప్టర్ ట్రిగ్నామెట్రీ అని మీరు భయపడతారు, కానీ దీంట్లో ఉండే చూడము ఒక టేబుల్, తర్వాత ట్రిగ్నామెట్రిక్ 3 ఐడెంటిటీస్ అంతే. అవి బాగా నేర్చుకున్నాం అనుకోండి 4 మార్క్స్లో మనకి √1 + sin A 1 + cos ఫార్ములాస్ ఉన్నాయి. sin A + B sin cos A + B లేదా tan పైన 2 లెక్కలు ఉన్నాయి.
ఈ 4 లెక్కలు బాగా నేర్చుకోండి, 4 మార్క్స్ ఈజీగా రాయొచ్చు. 2 మార్క్స్లో ఎక్స్ప్రెషన్స్ అడుగుతున్నారు. సైన్ ఏ ఇచ్చేసి దాన్ని కాసే టాన్ అండ్ సైన్ ఏలో చెప్పని అడుగుతున్నారు. సో ఇవి ఐడెంటిటీస్ యూజ్ చేసి రాయొచ్చు కదా. తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ కూడా అగైన్ మళ్ళీ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్. ఈ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ ఈజీగా రియల్ లైఫ్ నుంచి అడుగుతారు కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేయండి, వాళ్ళు ఏమేమి ఇచ్చినారో పేర్లు పెట్టి అవి ఏమనేది చూపించవచ్చు. ఇంకా సర్కిల్స్ చాప్టర్లో మనకి లెంగ్త్ ఆఫ్ ది ట్యాంజెంట్ పైన క్వశ్చన్స్ అడగచ్చు, లేదా థియరమ్ 2 థియరమ్స్ ఉన్నాయి కదా అవి అడగచ్చు. సో మీరు 2 మార్క్స్కి లెంగ్త్ ఆఫ్ ది ట్యాంజెంట్, 4 మార్క్స్ థియరమ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ ముఖ్యంగా మీరు ఏ పాయింట్స్ కీ పాయింట్స్ ఉన్నాయి, రేడియస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు లెంగ్త్ ఆఫ్ ట్యాంజెంట్, రేడియస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ట్యాంజెంట్ అనే వర్డ్, పైథాగరస్ థియరమ్ అప్లికేషన్ ఇక్కడ ఉంటాయి కాబట్టి ఆ 2 పైన ఎక్కువ కంపల్సరీగా రాయడానికి ట్రై చేయండి. ఏరియాస్ ఆఫ్ రిలేటెడ్ టు సర్కిల్ స్కిప్ చేసేయచ్చు మా ఈ చాప్టర్ని. 12th చాప్టర్ ఫార్ములా బేస్డ్, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ఫార్ములా బేస్డ్. ఇక్కడ ఆ టేబుల్, ఫార్ములా టేబుల్ బాగా నేర్చుకున్నాం అనుకోండి, ఈజీగా 4 మార్క్స్లో వస్తుంది. 2 మార్క్స్ ఓన్లీ ఫార్ములాస్. 1 మార్క్కి డయాగ్రామ్ అడుగుతా అన్నారు. ఇక్కడ ఎక్కువగా 4 మార్క్స్ 2 క్యూబ్స్ జాయింట్ అడుగుతా అన్నారు. ఇక్కడ మీకు అది క్యూబాయిడ్ అవుతుంది. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా రాసి అప్లై చేయొచ్చు. 2 మార్క్స్లో వచ్చి వాల్యూమ్స్ పైన క్వశ్చన్స్, టీఎస్ఏ పైన ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి ఆ ఫార్ములాస్ ఏమి ఇచ్చినారు. ఇప్పుడు సిలిండర్ అయితే సిలిండర్ డయాగ్రామ్ వేయండి, రేడియస్ హైట్ ఏమేమి ఇచ్చినారు, ఏం కనుక్కోమన్నారు, దాని ఫార్ములా ఏమి, ఈజీగా 1.5 మార్క్ వస్తుంది. దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి మీరు ఆన్సర్ వేస్తే 2 మార్క్స్ ఫుల్ మార్క్స్ వస్తాయి. ఇక స్టాటిస్టిక్స్ చాప్టర్ మీకు వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ చాప్టర్, మీన్ మీడియన్ మోడ్. ఖచ్చితంగా దీంట్లో మనకి 8 మార్క్స్ క్వశ్చన్ అడుగుతా అన్నారు 31st క్వశ్చన్గా. ఇక్కడ ఏమంటే టేబుల్ చాలా నీట్గా వేయండి, ఫార్ములా రాసి ఫార్ములా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాయకుండా రాస్తున్నారమ్మా. మీన్ ఈజ్ ఈక్వల్ టు లేదా మీడియన్ ఈజ్ ఈక్వల్ టు లేదా మోడ్ ఈక్వల్ టు అని రాసి రాయండి. అలాగే ఆన్సర్ కూడా లాస్ట్లో దేర్ ఫోర్ మీన్ ఈజ్ ఈక్వల్ టు అని రాసి ఆన్సర్ నీట్గా బాక్స్ వేయండి. ఫుల్ మార్క్స్ మీకు 8 మార్క్స్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. అంటే ఇంప్రెషన్, మన మ్యాథ్స్ అంటేనే చక్కగా ప్రతి క్వశ్చన్ ఆన్సర్కి అవుతూనే పెన్సిల్తో లైన్ కొట్టడము, ఆన్సర్ని బాక్స్లో వేయడము, యూనిట్స్ ఖచ్చితంగా మీ ఏరియా లెంగ్త్ అయితే సెంటీమీటర్సా మీటర్సా, ఏరియా అయితే స్క్వేర్ యూనిట్స్, వాల్యూమ్ అయితే క్యూబిక్ యూనిట్స్లో అట్లా మినిమం కనుక రాసినాం అనుకోండి, రాసి బాక్స్ వేస్తే ఫుల్ మార్క్స్ చక్కగా వేస్తారు. స్టాటిస్టిక్స్ చాప్టర్లో ఇంక 4 మార్క్స్ క్వశ్చన్, 12 మార్క్స్ చాప్టర్ ఇది. 4 మార్క్స్ టర్మ్స్ ఖచ్చితమైన క్వశ్చన్ కాబట్టి ఈజీగా నేర్చుకోవచ్చు. ఇంకా మీకు వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ చాప్టర్ ఇస్ ప్రాబిలిటీ. ఇక్కడ ఉండే ఫార్ములాస్ కేవలం 2. ప్రాబిలిటీ P ఆఫ్ E ఈక్వల్ టు N ఆఫ్ E బై N ఆఫ్ S. ఇది 8 to 4 మార్క్స్కి, 8 to 2 మార్క్స్కి అదే అడుగుతారు. 1 మార్క్కి P ఆఫ్ E ప్లస్ P ఆఫ్ నాట్ ఈక్వల్ టు 1 పైన అడుగుతున్నారు. మీకు ప్రాబ్లం మొత్తం రాకపోయినా ఫార్ములా రాస్తే 1/2 మార్క్